ఇది నాన్న ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట. నువ్వు యెహోవాని బట్టి సంతోషిస్తే నీ హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు ఆయన. కానీ నీ సంతోషం రక్షణలో ఉందా? నీ సంతోషం నీకు కలిగిన రక్షణను బట్టి నువ్వు ఎంత సంతోషిస్తున్నావో, నిన్ను బట్టి కొన్ని కుటుంబాలు దేవుని మార్గములో నడిపించబడితే ఏకముగా పరలోకమే సంతోషపడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిన్ను బట్టి సంతోషపడే అందులో నేను మిగిలిపోతావో, లేదు నన్ను బట్టి నేను అనేకులను రక్షణ మార్గములు నడిపించే విధమును బట్టి నేను పరలోకాన్ని సంతోషపెట్టేవాడిని అవ్వాలి, నేను పరలోకాన్ని సంతోషపెట్టేదాన్ని అవ్వాలి. ఆ భారం నీలో రావాలి. ఏ కాడికి నేను రక్షించబడ్డాను, ఇక చాలే నా గట్టును నేను కాపాడుకుంటాను, నేను నా బిడ్డలు నా కుటుంబం అన్నట్లుగా కాదు కదా. రక్షణ లేని వారు నీ స్నేహితులు ఉన్నారు, నీ బంధువులు ఉన్నారు, నీ భర్త, నీ బిడ్డలు ఉన్నారు. వారిని ఎప్పుడైతే నువ్వు రక్షణ మార్గంలోనికి నడిపిస్తావో అది ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన సంతోషం అంట. హల్లెలూయా. నువ్వెందులో సంతోషపడుతున్నావు? నీకున్న వాహనాన్ని బట్టా, నీకున్న ఇంటిని బట్టా, నీకున్న ఆస్తిపాస్తుని బట్టా, నీకున్న పేరు ప్రఖ్యాతులను బట్టా నువ్వు సంతోషపడేది? వీటిని బట్టి కాదు నువ్వు సంతోషపడవలసింది, యెహోవాను బట్టి నువ్వు సంతోషపడాలి.